తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం భారీ బహిరంగ సభలో 3వ విడత నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేయనున్నారు. రాష్ట్రంలో ఎండలు ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా బహిరంగ సభలు అయితే నిర్వహిస్తున్నారన్నమాట. సో అందులో మన 3వ విడత నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. సభకు సంబంధించి కూడా ఎక్కడ నిర్వహించాలనే దానిపై అయితే ఇంకా మనకు స్పష్టత వచ్చేసి కూడా ఈరోజు అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలను మించిన పొలిటికల్ హిట్ ఈ నెలలోనే రాష్ట్రాన్ని అయితే తాకనుంది. 3 పార్టీలు భారీగా సభలు నిర్వహించడమే దీనికి కారణం. బీసీ డిక్లరేషన్ అమలులో గవర్నమెంట్ వైఫల్యానికైతే నిరసనగా కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వరంగల్లో ఈ నెల 6న సభ నిర్వహించనుందన్నమాట. అటు హెచ్వైల్లో మే 10న జరిగే బీజేపీ సభకు పీఎం మోదీ అయితే రానున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం అయితే పూర్తయిన సందర్భంగా సభ నిర్వహించాలని అయితే సీఎం రేవంత్ ప్రణాళిక సిద్ధం రచిస్తున్నారన్నమాట. రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు 3వ విడత నిధులను విడుదల చేసేందుకు కూడా మనకు ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. సో ఈ ఒక మంచి కార్యక్రమం అనేది చెప్పుకోవచ్చు. 3వ విడత నిధులను విడుదల చేసేందుకు సభలో పాల్గొని నిధులు విడుదల చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే పొలిటికల్ హీట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వరకు అయితే ఇటీవలే 2వ విడత నిధులను వచ్చేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేశారన్నమాట. ఇది మన జగిత్యాలకు వచ్చిన నేపథ్యంలో సీఎం గారు అదే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు వచ్చిన నేపథ్యంలో చూసుకున్నట్టయితే సో మన ఇక్కడ కాటారం భారీ బహిరంగ సభ పెట్టుకుని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు 3వ విడతలో ఇప్పుడు కేసీఆర్ గారు అయితే వరంగల్కి అయితే వస్తున్నారనమాట. సో ఇక నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పుడు 3వ విడతలో చూసుకున్నట్టయితే భారీ బహిరంగ సభలో మరి సభ వచ్చేసి కూడా ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై అయితే ఇంకా మనకు క్లారిటీ అయితే రానుందనమాట. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి నెల 6న సభ నిర్వహించాలని అయితే తెలుసు అన్నమాట. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ ఆధ్వర్యంలో. సో మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ నెల 6న సభ నిర్వహించనున్నారా లేదా 7న సభ నిర్వహిస్తారనే దానిపై అయితే ఇంకా మనకు ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది అన్నమాట. సో తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 4,000 కోట్లు అయితే నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పుడు 4,000 కోట్లు అయితే విడుదల చేసినట్లయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే క్లియర్ చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. 10 నుంచి 12 ఎకరాల వరకు అయితే డబ్బులు అనేవి అయితే పడనున్నాయి. ఇటీవల చూసుకున్నట్టయితే నిన్న కేబినెట్ భేటీలో కూడా మనకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు ఈ సభ కూడా నిర్వహించినట్లయితే రైతు భరోసా నిధులు విడుదల చేస్తారండి. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 3వ విడత నిధులను విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది. వరంగల్కి అయితే కేసీఆర్ గారు వస్తున్నారన్నమాట. సో కేసీఆర్ గారు వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సభ పెడతారా, మరి ఎల్లుండి సభ పెడతారా, అంటే ఆ రోజు 2 రోజుల తర్వాత సభ పెడతారా, మరి ఆ రోజే పెడతారా, ఆ రోజే పెట్టి రైతు భరోసా నిధులు 3వ విడత నిధులు విడుదల చేసి మరి ప్రజాపాలన కంప్లీట్ అయింది కదా. సో మరి ఆ చర్చించుతారా అనే దానిపై అయితే మనకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ఒక పూర్తి స్థాయి సమాచారం వచ్చేసి కూడా రావాల్సి ఉంటుందన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్ ఖాతాలోకి మొత్తం 5,000 కోట్ల నిధులు అయితే జమ చేశారన్నమాట. సో ఇప్పుడు 4,000 కోట్ల రైతుల అకౌంట్లో అయితే జమ చేయనున్నారు. ఈ 4,000 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే దాదాపు 10 ఎకరాల వరకు లబ్ధి పొందనున్నారన్నమాట. రైతు సోదరులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట ఈ యొక్క శుభవార్తని.